పర్వాలేదు లేవయ్యా. అరే చెప్పవయ్యా, ఏంటి విశేషాలు? ఏముంది సార్, మీరే చెప్పాలి. ఓ నేనే చెప్పాలి కాదు, మర్చిపోయాను. చూడు కానీ నేను చూడమంటా సార్? అబ్బా మాట వరుస కన్నా లేవయ్యా. ఓ సారీ సార్, చెప్పండి. ఏంటంటే ఎక్కడో ఇండియాలో చిన్న జాబ్ చేస్తున్నా నిన్ను H1B వీసా అప్లై చేసి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాను అనుకుంటున్నావు? నాలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు దొరకదు సార్. ఏంటి సార్, నిన్ను తీసుకొచ్చింది నేను పెళ్లి చేసుకోవడానికయ్యా. సార్ అంతేకాదయ్యా, నువ్వు బెంచ్ మీద ఉన్నా కానీ నీకు ఫుల్ శాలరీ పే చేస్తూ ఇంత పెద్ద గెస్ట్ హౌస్ ఎందుకు ఇచ్చాను అనుకుంటున్నావు? మనం మంచి బిల్డింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం సార్. గాడిది గుడ్డే కాదు, నేను పెళ్లి చేసుకోవడానికయ్యా. సార్ అంతేకాదయ్యా, నీకు వేరే స్టేట్లో ప్రాజెక్ట్ వచ్చినా పంపించకుండా ఇక్కడే ఎందుకు ఉంచుతున్నావు అనుకుంటున్నావు? అబ్బా తెలుసు సార్, మీరు పెళ్లి చేసుకోవడానికి. కరెక్ట్ అయ్యా, బాగా క్యాచ్ చేశావు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యా. సార్ మీరు ఏమనుకున్నట్టు డౌట్. ఇంకెందుకు లేటు, అడగయ్యా. ఎంతమంది అమెరికా వచ్చి ఇక్కడ కల్చర్ నేర్చుకుంటే మాత్రం మీరు నన్ను పెళ్లి చేసుకోవడం సార్? చిచి, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటయ్యా? నీకేమైనా పిచ్చి పట్టిందా? నా ఉద్దేశం అది కాదయ్యా. మరేంటి సార్? ఏంటంటే నీకు మా చెల్లి గజలక్ష్మి తెలుసా? ఎందుకు తెలియదు సార్, ఒక్కసారి చూస్తే మర్చిపోయే పర్సనాలిటీ అది. అదే 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 మా చెల్లి గజలక్ష్మి మీద నీ అభిప్రాయం ఏంటి? మీ చెల్లెకేంటి సార్, అందరం తక్కువ ఆక్రమింపు. ఏమన్నా? అదే సార్, అందరం తక్కువ ఆక్రమణ చెప్తుంది. అదే చూడు, అది నాకేమో 40 years దాటిపోతున్నాయ్యా. మా చెల్లి పెళ్లి చేసుకుంటే నేను పెళ్లి చేసుకోలేను. మా చెల్లిని పెళ్లి చేసుకోవడానికి ఏ విధంగా ముందుకు రావట్లేదయ్యా. కాబట్టి మా చెల్లిని నీకు ఇస్తున్నాను, నోరు మూసుకొని పెళ్లి చేసుకో. కాదంటావా? నీ ఉద్యోగం కట్టు, వీసా పట్టు. సార్ 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 మీ చెల్లిని పెళ్లి చేసుకోవడం నాకు కుదరదు సార్. ఎందుకు కుదరదయ్యా? సరైన కారణం చెప్పకపోయావో ఇప్పటికిప్పుడు నీ వీసా క్యాన్సిల్ చేసి ఇండియా పంపించేస్తాను అనుకుంటున్నావు. సార్ సార్ అది అది నాకు నాకు ఆల్రెడీ పెళ్ళైంది సార్. ఏంటి, నీకు పెళ్ళయిందా? నాకు తెలియకుండా నీకెప్పుడు పెళ్ళైందయ్యా? సార్ ఏంటి నీ భార్య ఏంటి కనిపించదా? సార్ లేదు సార్. ఏంటి నీ భార్య లేదా? అంటే ఇక్కడ లేదంటున్నాను సార్. ఓ మరి ఎక్కడదయ్యా? అది అది మరి బేరియాలో ఉంది సార్. బేరియాలోనా? నువ్వు ఇక్కడ ఉంటే మీ ఆవిడ బేరియాలో ఏం చేస్తుందయ్యా? అది అది అక్కడ మా అబ్బాయి ఉంటాడు సార్, అక్కడ స్కూల్కి వెళ్తాడు కదా అని అక్కడే ఉంటుంది. అవునా? నీకు వచ్చే శాలరీతో ఇక్కడో ఇల్లు అక్కడో ఇల్లు ఎలా మెయింటైన్ చేస్తున్నావు? అవును సార్, మీరు ఇచ్చే కొత్తలో శాలరీతో నాకంటే సీన్ ఎక్కడిది. అక్కడ మా మామయ్య ఉంటారు, ఖర్చులు కలిసి వస్తాయి కదా అని అక్కడ వచ్చాను అంతే. అవునా? నా బండ చెల్లిని పెళ్లి చేసుకోవడానికి భయపడి ఈ డ్రామాలన్నీ ఆడుతున్నావు కదా? లేదు సార్, మీ పంట చెల్లిని పెళ్లి చేసుకోవడానికి నాకు ఏ అభ్యంతరము లేదు. ఏంటయ్యా, నేను బండదంటే నువ్వు అంటావా? అయినా ఈ ఒక తినడంతా ఎందుకయ్యా? సాయంత్రంలోగా మీ ఆవిడని ఇక్కడికి పిలిపించి చూడాలి, లేకపోతే నీ ఉద్యోగం కట్టు, వీసా పట్టు. సార్ సాయంత్రం లోపల ఇలా కుదురుతుంది సార్. ఎందుకుదయ్యా? ఇమీడియట్ గా ఫ్లైట్ బుక్ చేసి పిలిపించు. అంత కావాలంటే డబ్బులు నేను పే చేస్తాను. సాయంత్రం 5 లోపల మీ ఆవిడ ఇక్కడ ఉండకపోయిందో తెలుసు కదా సంగతి? తెలుసు సార్, ఉద్యోగం కట్టు, వీసా పట్టు. గుడ్, బాగా పే చేసావు. బట్ ఐ డోంట్ లైక్ యూ. సాయంత్రం వస్తాను, అప్పుడు చెప్తాను నీ పని. సార్ ఈ కిరిగాడు కూడా ఇప్పుడే రావాలా? అరే నువ్వు ఆగ్రా, కనిపించిన ప్రతి వాడిని 5 రోజులు అప్పటికి చంపేస్తూ ఉంటావు. నాకు కూడా ఏం చెప్పమంటారు నా పరిస్థితి? ఉద్యోగం కట్టు, వీసా పట్ల నీకు మా బాసు జంబులింగా తెలుసు కదా? అదే బాసు ఇప్పుడే వచ్చాడు. నాకు పంట చెల్లెలుందిలే, నన్ను పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెడితే ఆ కంగారులో నేను నాకు భార్య, పిల్లాడు, మావ కూడా ఉన్నారని కమిట్ అయిపోయారా. అతనేమో అర్జెంటుగా 5 గంటలకు పిలిపిమన్నాడు. ఏం చేయాలో ఏమో అర్థం కావట్లేదు. నీ
ఎంతరా? 5 కాకపోతే 50 తీసుకో. ఐడియా చెప్పు. మీ వైఫ్ని నీ బాగా చూడగా అదే భయ్, నేను నీ వైఫ్ని నీ బాగా చూడగా నేను నా వైపు నేను చూడలేదా? నా వైపు నా బాస్ చెప్పరా బాబు, ఐడియా చెప్పరా? నీ వైఫ్ ఎట్లుంటుందో నీ బాస్ కాబట్టి ఎవరో ఒకళ్ళని తీసుకుంటాం. అందుకున్నాం ఇంత అర్జెంట్గా భయపెట్టి దొరుకుతుందా? 5 కాలాలు ఇస్తుంది నేనే వస్తా. నువ్వా? అవునా, నేనే వస్తా. సీర కట్టుకుంటా, సింగారించుకుని వస్తా. పబ్లిక్ పరేషాన్ కావాలి. అరే ఆ పని చేసి కూడా బాబు మీరు ఉంచుకోను. 5 కాలాలు వస్తాయి, 10 కాలాలు సాయంత్రం వస్తా. అకౌంట్స్ ఎందుకు చేయాలి? అరే సాయంత్రం 5 గంటలకు మా బాస్ వస్తాడు. ఆ లోగా వచ్చేయాలి, ఓకేనా? తెలుసురా భయ్, సాయంత్రం వస్తా. అకౌంట్స్ ఎందుకు చేసేసుకో. మర్చిపోగలనే లేదంటే తెలిసిన పరిస్థితి. అదే తెలుసురా పైసలు రెడీ చేసుకో. అరే నీ గిరిగాడు వస్తానన్నాడు కానీ ఇంకోటి 5 సార్లు అప్పిస్తా అంటే అక్కడే ఉండిపోతాడు. వస్తాడో చస్తాడో ఫస్ట్ ఇటు మారిపోయింది. గిరిగాడు తేడా వచ్చేస్తుంది. ఓ శంకర్, నువ్వారా? ఏమన్నారా? నేనేమన్నాను రా? శంకర్ అని పేరు పెట్టి పిలిచాను, అంతే కదా? రే ఇప్పటి నుంచి నా పేరు శంకర్ కాదురా, శంకర్ దాదా MBBS. నాకు తెలియకుండా నువ్వు MBBS ఎప్పుడు చదివినట్టు? రే ఈ శంకర్ దాదా MBBS అంటే నువ్వనుకునే MBBS కాదురా. మరి ఈ శంకర్ దాదా MBBS అంటే మసాలా గుండా బజ్జీ సర్వీస్. లేదండి, మన వివటం రెస్టారెంట్ నీకు ఒక్కటి చేయాలిరా. ఏదో ఒకటి లేరా? అయినా నువ్వేంట్రా ఎప్పుడు ఇప్పుడే పుట్టిన పూరిలా ఉండేవాడిని ఇలా మాడిపోయిన మసాలా తయారయ్యావు. ఏం చెప్పమంటారు అన్న పరిస్థితి? నీకు మా బాసు జబులిందని తెలుసు కదా? వాడా మన రెస్టారెంట్ వచ్చి ఫ్రీగా దొబ్బు తినేస్తాడు. వాడే ఇప్పుడే వచ్చాడు. తనకు పంట చెల్లెలుందిలే. ఆ చెల్లెల్ని పెళ్లి చేసుకోమని నన్ను ఇబ్బంది పెడితే ఆ కంగారులో నాకు భార్య, బాబు, మామ కూడా ఉన్నారని కాబట్టి అయిపోయాను రా. ఇంకా సాయంత్రం లోపల పిలిపిమన్నాడు. ఆ కంగారులో ఉన్నాను. వాడి నీ పరిస్థితి చూస్తుంటే ఫ్రంట్ బల్ దాంట్లో తెచ్చుదా ఉందిరా. ఇది కూడా తెలీదా? ముందు నువ్వు మనకి పొయ్యిలా ఉంది అంటున్నాను. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నావు? ఏముందిరా, మా అప్పలగిరి ఉన్నాడు కదా, వాడికి 5 వారాలు ఇస్తానన్నాడు. మా ఆవిడ విషయం వేసుకొని సాయంత్రం వచ్చేస్తానన్నాడు. ఏదో మేనేజ్ చేయాలి. రే ఆ అప్పలగిరి గారిని నమ్ముకుంటే డాగ్ టైల్ క్యాచింగ్ రివర్స్ స్విమ్మింగ్ లా ఉంటుంది. మళ్ళీ బాగేంట్రా? అదేరా ఆ అప్పలగిరి గారిని నమ్ముకుంటే కుక్కతో పట్టుకుని గోదావరి ఉంటుంది అంటున్నాను. ఓహో అలాగే, కానీ మరి ఏం చేద్దామంటావు? థింకింగ్. అరే మన స్కూల్లో బాబు కూడా ఉండాలి కదా, మీరు వాడుకుంటే పోదా? బాబు నీకు ఏం కావాలన్నా? నీకు చాక్లెట్ కావాలా? మరి సాయంత్రం వస్తావా? నీకు చాక్లెట్ ఇస్తాను. మరి సాయంత్రం 5 గంటలకు వచ్చారు, ఓకేనా? ఓకే బాయ్. ఆవిడ, మావయ్య, బాబు అంతా సెట్ అయిపోయారు. వస్తే చాలా బాగుంటుంది, చూడాలి. చూడండి, డౌట్ ఉన్నా సరే వస్తారా? అరే టోనీ, ఏం కబురా? ఎప్పుడు ఫ్రైడే ఏం చెప్పమంటారు అన్న పరిస్థితి? మా బాస్ ఉన్నాడులే జంబులింగం అని, తనకు చెల్లెలు ఉంది. ఇలాంటి గొంతున్న వాళ్ళు మన కంపెనీకి ఇంటర్వ్యూకి వచ్చాడయ్యా. నేను నీకు సి వచ్చాను అడిగితే DEF కూడా వచ్చాడు. వెంటనే తన్ని తరిమేశాను. అంతేకాదయ్యా, వెళ్తూ 10 కాలాలు అప్పుడు అడిగాయ్యా. ఏంటి అడిగా? అంటే టైం 5 కావాల్సింది కదా, మీరు టిఫిన్ ఏమైనా తీసుకుంటారు. ఏం కావాలో చూడు సార్. అంటే కొంచెం కన్ఫ్యూజన్ ఇదంతా. ఏమిటయ్యా అడుగు? ఏంటయ్యా మీ బాస్ నన్ను అమ్మాయి అంతర్జంగా ఉన్నాడు? ఏంటయ్యా అంతర్జంగా? నా
రమ్మని కడిగి పారేస్తాను. నమస్కారం అండి, నేనే మీ వాడి బాసుని. నా పేరు జంబులింగం. నువ్వు చెంబులింగం అయితే నాకేంటి, చెంబులింగం అయితే నాకేంటి? అయినా నీ దగ్గర వాళ్ళు పనిచేసే వాళ్ళు రమ్మని నీకు ఉపయోగపడయ్యా? అబ్బాయి నేను మిమ్మల్ని రమ్మలేదండి, మీ అమ్మాయి గారిని మాత్రం పిలిపించమన్నాను. అంటే నీ దగ్గర పనిచేసే వాళ్ళ పిల్లలు రమ్మడానికి నువ్వు ఉపయోగపడయ్యా? అబ్బాయి నా ఉద్దేశం అది కాదండి. మరి నువ్వు ఆగడు ఈ చెంబులింగం సంగతి ఎప్పుడైతే ఏం చేస్తాను? మామయ్య మీరు కూర్చోండి. అలాగే నీకు కాదు మామయ్య నాకు. సార్ అంటే ఇక్కడ అరే మస్తు సెటప్ చేసినారా? ఓ నాన్న వచ్చేసావు నువ్వు. అవును మరి డాడీ. నీకు చాక్లెట్ ఇస్తాను కానీ ముందు ఇదే ఇక్కడ మా బాస్ అలా చెప్పు. హలో బాస్ డాడీ. బాస్ డాడీ బాస్ డాడీ అంటే సార్ అది మా వాడు ఉండవయ్యా. చూడన్నా ఇక్కడ రా. నువ్వు అందరినీ డాడీ అని పిలుస్తావా? అవును బాస్ డాడీ. మరి మీ అసలు డాడీ ఎక్కడ? నా మమ్మీ డాడీయా? అవునవును, మీ మమ్మీ డాడీ ఎక్కడ? నా మమ్మీ డాడీ మమ్మీ కాలు పడుతుంది. మీ ఇంట్లో మీ మమ్మీ డాడీ మీ మమ్మీ కాలు పడుతున్నారా? నాకు మొత్తం అర్థమైందయ్యా. Hey Julie, you wait here. వీడో Hey Harry, I got a nice girl for you, man. You don't need to worry about your boss. అరే ఎవరా ఈ అమ్మాయి? చూడడానికి కత్తిలా ఉంది. ఏ చింపి, ఏ ఎక్కడ పడ్డావు ఈ అమ్మాయిని? వెయిట్ సెకండ్. అరే నువ్వు గిరిగాడు కదా? ఏ గిరి మ్యాన్, చీర కట్టుకుంటే అచ్చం సిగ్గులా ఉన్నావు. నిన్ను చూస్తుంటే నాకే కనిపిస్తుంది అనిపిస్తుంది. ఆ బాస్ ఫ్లాట్ అయిపోతాడు. Hey, who is this guy? అరే వీడు శంకరాల గారు కదా? పంచ కట్టుకుంటే అచ్చం బ్రహ్మాండంగా ఉన్నాడు. Hey, who is this guy? Hey Harry, your setup is too good, man. కానీ వీడే పిట్టలలా ఉన్నాడు. ఆయనే మా బాస్. Oh shit. కాపాడాయా మీ గ్రామాల్లో? ఇప్పటికిప్పుడు మిమ్మల్ని పోలీసులు పట్టిస్తాను. సార్ క్షమించండి సార్. మీ బండ చెల్లెని పెళ్లి చేసుకోకుండా ఉండడం కోసం ఏదో నేను నా ఫ్రెండ్స్ కలిసి ఇలా చిన్న డ్రామా ఆడాను సార్. అయితే మాత్రం ఇంత నాటకం అంటారా? ఇప్పటికిప్పుడు వీసా క్యాన్సిల్ చేసి ఇండియా పంపించేస్తారు. సార్ మేము చేసిన తప్పే, కానీ మీరు చేసింది ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించారు సార్. అవును సార్, ఇంకా మీ కంపెనీలో పనిచేస్తే మాత్రం నా కూతురికి పెళ్లి చేసుకోవడం పంపిస్తారా సార్? మిస్టర్ జమ్లింగ్ సార్, మా చెల్లిని పెళ్లి చేసుకో, ఉద్యోగం పట్టు, వీసా పట్టు అని అంటే మీరు ఇస్తే మా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఒకసారి దించేయండి. అవునయ్యా, మీరన్నది సమంజసంగానే అనిపిస్తుంది. సార్ మీరు ఏమిటంటే నాదో సజెషన్. నాకు తెలుసు కూడా ఒక అన్నయ్య అక్కడే ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగం రాలేదని కొన్ని రోజులు, I-140 రాలేదని కొన్ని రోజులు, పొలిటిక రాలేదని కొన్ని రోజులు పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. నాకు తెలిసి వాళ్ళు మీకు మీ చెల్లికి కరెక్ట్గా సరిపోతారు. మీరు ఏమంటారంటే ఇప్పుడు సరేనయ్యా, ఫోటోలు పంపించింది నాకే అలాగే కానిద్దాం. సార్ మరి నా పరిస్థితి? నా మ్యారేజ్ సెట్ అయింది కదయ్యా, నీ జాబ్ కూడా సెటిల్ అయ్యే. సార్ మీరేమనుకుంటున్నారో మాట్లాడు సార్. మళ్ళీ రా, నువ్వు నన్నయ్యా నేను చెప్పబోయాకి. ఎంత మీ కంపెనీ పేరు అడ్వాంటేజ్ అయితే మాత్రం మా వాళ్ళకి అడ్వాంటేజ్ కానీ మీకు అడ్వాంటేజ్ కూడా సార్. అబ్బా సారీ అయ్యా, ఏదో మన హరి మంచి అబ్బాయి కదా అని అలా ప్లాన్ చేస్తాను. సరే గొడవలు ఎందుకు, పదండి హాయిగా ఎంజాయ్ చేద్దాం. అరే బాగా గొప్పది సార్, మా రెస్టారెంట్ వెళ్దాం. ఈసారి మీరు గుర్తు పెట్టండి సార్. మన హరి కట్టాలి